ఒకసారి పాక్ ప్రధాని అనేటువంటి ఈ వ్యక్తి ఏం మాట్లాడాడో చూద్దాం. ఎందుకంటే ముందొకసారి పన్నెండు అప్డేట్స్ మా ప్రతినిధి సచిన్ అందిస్తారు. సచిన్, అబ్దుల్ బాసిద్ గా చెప్పబడుతున్నటువంటి ఈ వ్యక్తి పాక్ హై కమిషనర్ గా ఇక్కడ పనిచేసినట్టు తెలుస్తుంది ఇండియాలో కూడా. సో ఇప్పుడు నేను చెప్తున్నానంటే టెక్టికల్ బాంబ్స్ వేసి సింధు జలాలు నిలిపివేతనికి సంబంధించి అవసరమైతే డ్యాములను సైతం పేల్చేస్తామంటూ ఆయన కారు కూతలు కూస్తున్నారు. ఇవన్నీ కూడా ఎక్స్పర్ట్స్ చాలా మంది మనం మాట్లాడినప్పుడు సైకలాజికల్ గా ఒక వార్ క్రియేట్ చేయడం కూడా ఒక ఉండొచ్చు. అంటే ముందస్తుగా రెచ్చగొడితే ఇండియానే అటాక్ ఇచ్చే అవకాశం ఉంది. దాన్ని పెద్ద ఎత్తున వాళ్ళ దేశ విదేశాల్లో పాపం అని తీసుకొచ్చుకునే విధంగా వాళ్ళు అంటే ఇప్పటికీ ఎటువంటి దేశాల నుంచి సపోర్ట్ లేదు వాళ్ళకి, కాబట్టి వాళ్ళు కొన్ని సపోర్ట్ తీసుకోవడం కోసం కావాలనే ఇండియా పైన మరింత రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది కూడా చాలా మంది భావిస్తున్నారు. అసలు ఈ వ్యాఖ్య ఎలా చూడాలి? నిజంగానే జరిగితే భారత ఆర్మీ ఎటువంటి విధంగా సంసిద్ధంగా ఉంది? ఎస్ సచిన్. మనోజ్, మీరన్నది అక్షరాల నిజం. ఎందుకంటే ఇటు పాకిస్తాన్ మాజీ హై కమిషనర్ గా ఉన్న వ్యక్తి ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఆయన మనం నిన్న వీళ్లకు సంబంధించి ఎటువంటి పిచ్చి వాగుడైతే వాగాడు అదే వాగిన ఆడు కూడా కంటిన్యూ చేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే కనుక భారత్ గత అటాక్స్ కి సంబంధించి ప్రస్తావించాడు. ఆయన భారత్ గతంలో ఎటువంటి అంశాలను ప్రస్తావించిందో, భారత్ గతంలో ఎటువంటి సందర్భంలో వెళ్ళిందో అటువంటి పరిస్థితి వచ్చిందంటూ కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే కనుక ఉరికి సంబంధించి ప్రస్తావించడం జరుగుతుంది, బాలాకోట్కి సంబంధించి ప్రస్తావించడం జరుగుతుంది. గతంలో జరిగిన ఘటనలు 8 నుంచి 10 రోజులు లేకపోతే 12 రోజుల వ్యవధిలోనే భారత్ అటాక్ చేస్తుంది, ఇప్పుడు కూడా అలాగే చేస్తుందని చెప్తున్నాడు. దీంతో పాటు ఇంతవరకు అంటే రక్షణ శాఖ మంత్రి, విదేశాంగ మంత్రి, దాంతో పాటు ప్రధానమంత్రి మాట్లాడారు. ఇక నేను కొత్తగా చెప్తే ఏం బాగుంది. సింధు జిల్లాల విషయం కాసేపు పక్కన పెడితే అటు ఆయన మాట్లాడుతున్న మాటల్లో గతంలో బాలకోట్ పైన దాడి సమయంలో కూడా 10 నుంచి 12 రోజుల సమయం పట్టింది, ఇప్పుడు కూడా అదే రకంగా ఉండబోతోంది. మే ఫస్ట్ వీక్ లో అంటే ఇప్పటి నుంచి క్యాల్కులేట్ చేస్తే ఒక వారం 10 రోజులు అంటే మే ఫస్ట్ వీక్ లో దాడి జరిగే అవకాశం ఉన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. వాళ్ళు కూడా ఒక రకంగా ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ఆర్మీ సంసిద్ధంగా ఉందా అంటే నిజంగా ఆ సమయానికి దాడులు జరగొచ్చా? ఆ దాడులకు సంబంధించి వాళ్ళు అంటే ఇక్కడ వాళ్ళు దాడులకు సంబంధించి ఒక మాట చెప్పాడు. ఈయన ఇంకా కనీసం పాపం చాలా ఎక్కువ రోజులు టైం తీసుకున్నాడు. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రిగా చెప్పుకుంటున్న ఖాజా మాత్రం ఏమంటున్నాడు, 4 రోజుల్లోనే ఇండియా యుద్ధం చేసేస్తుంది అంటున్నాడు. అంటే ఇక్కడ ఇండియా యుద్ధం చేస్తుందా లేదా అనేది విషయం పక్కన పెడితే వాళ్ళు కొడువుతో తలగొక్కేందుకు సిద్ధమవుతున్న మాట మాత్రం వినిపిస్తోంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మనం నిన్నటి నుంచి ఇన్ఫాక్ట్ మనం ముందే చెప్తాం, ఈ రోజు మనం మాట్లాడుకున్నాం ఉదయం, ఐ థింక్ మన కాన్వర్సేషన్ లోనే అనుకుంటా, నేను ఒక మాట అనడం జరిగింది. పాకిస్తాన్ ప్లాన్ చేస్తోంది సింధు నదికి సంబంధించి ఉన్న డ్యామ్ ని పేల్చేందుకు వాళ్ళకున్న ఒకే ఒక ఆప్షన్ కింద మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది, అది పేల్చేస్తామని చెప్పి తెలుగు మీడియా చరిత్రలో మనమే ముందుగా ఈ అంశానికి సంబంధించి జరిగిన చర్చను తెర మీదకి తీసుకొచ్చాం. ఇప్పుడు అదే మాట ఆయన అదే సచిన్, ఇప్పుడు ముహూర్తం దాదాపుగా ఫిక్స్ అయింది. ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ఆర్మీ కూడా సంసిద్ధంగా ఉందా అంటే మరొక వారం 10 రోజుల్లో బాలకోట్ స్థాయిలో ఇక్కడ కూడా ఆ యుద్ధం జరిగే అవకాశం ఉందా? రైట్, అంతకన్నా ముందు భారత్ జాగ్రత్త పడవలసిన ఒక మాట మాత్రం పాకిస్తాన్ హై కమిషనర్ నోటి నుంచి వచ్చింది మనోజ్. ఎందుకంటే పాకిస్తాన్ ని తేలిక కొట్టి పడేయడానికి లేదు. ఆయన చేసిన వ్యాఖ్య ఒకటి అండర్లైన్ చేయాల్సిన అవసరం గట్టిగా వినిపిస్తుంది. అఫ్ కోర్స్ మనకి ఎమోషన్స్ ఉన్నాయి, మనకి ఎమోషన్స్ మన స్ట్రెంత్ ఉంది, కానీ పాకిస్తాన్ తెగించింది. నేను ఇంకోసారి చెప్తున్నాను, పాకిస్తాన్ తెగించింది. ఈసారి ఎలాగైనా పాకిస్తాన్ పూర్తి స్థాయిలో నష్టపోతుందని చెప్పి పూర్తిగా గ్రహించింది. అందుకు తెగించిన పక్షంలో వాళ్ళ దగ్గర ఉన్న న్యూక్లియర్ బాంబ్స్ ఇక్కడ క్యాలిక్యులేషన్ వచ్చినప్పుడు మన దగ్గర 172 ఉన్నాయి, వాళ్ళ దగ్గర 170 ఉన్నాయి. సో వాటిని ప్రయోగించేందుకు సిద్ధపడుతోంది. ఆయన మాటల్లో ఐ థింక్ ఇది కూడా మనం నోట్ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన మాటల్లో ఈ మాట కూడా ఉంది, మాకు అవసరమైతే టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ కూడా ఉపయోగిస్తా ఉంటున్నారు. టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అంటే అవే, వాటిని ప్రయోగిస్తే కనుక ఎస్ న్యూక్లియర్ బాంబులకు సంబంధించి ఆ రేంజెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు 70 కిలోమీటర్లు కావచ్చు, 100 కిలోమీటర్లు కావచ్చు, 500 కిలోమీటర్ల వరకు కావచ్చు, లేకపోతే 1000 కిలోమీటర్లు, వాటికి సంబంధించి ఉన్న కెపాసిటీ బట్టి బేస్ అయి ఉంటాయి. ఒకవేళ వాటిని కనుక ముందే ప్రయోగిస్తే పాకిస్తాన్ భారత్ కి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే తెగించి ఉన్న పాకిస్తాన్ ఎటువంటి పిచ్చి చేష్టలు చేస్తుందో ఎవరికి ఇక్కడికి అర్థం కాని పరిస్థితి ఉంటుంది. సో దీనిని మనం ముందుగా గ్రహించి పాకిస్తాన్ అడుగులకి ముందుగానే మనం అడుగులు వేయాల్సిన అవసరం అయితే మాత్రం కనిపిస్తోంది. పాకిస్తాన్ తెగిస్తోంది, తెగించే సందర్భంలో ఇక్కడ మనం ఆలోచించాల్సిన అవకాశం ఉంది. దీనిని ఇటుగా తిప్పికొట్టేందుకు, ఎందుకంటే 2 రకాల మనం ఆలోచిస్తున్నాం. ఒకటి డిఫెన్స్ కి సంబంధించి ఇప్పటికే మనం మాట్లాడుకున్నట్టుగా ఇటు ఇటు పెసిఫిక్ మహాసముద్రానికి సంబంధించి కావచ్చు, లేకపోతే పెసిఫిక్ ఓషన్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో అక్కడ మనం గస్టిని
ముమ్మరం చేశాం, అయిన ఫ్రీక్వెన్సీలు పెట్టాం. Right. దాంతో పాటు ఏరోప్లేన్స్ మనం పెట్టాం. బట్ మే 1వ తారీఖు నేను ఎందుకు అంటున్నాడంటే కనుక గత చరిత్రను బేస్ చేసుకుని ఆయన మాట్లాడుతున్న సందర్భం. కానీ అంతకన్నా ముందే, ఎందుకంటే వీళ్ళు మైండ్ సెట్ తో మనల్ని కాస్త ఇరుకున పెట్టి తద్వారా ముందుగానే అటాక్ దిగే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు జరుగుతున్న చర్యల నేపథ్యంలో ఎలాగైనా ఇటు నష్టపోతామని తెలిసిన తర్వాత ముందుగానే దాడికి దిగాలి అనే ఆలోచనలో పాకిస్తాన్ ఉంది అనేది ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఇంటర్వ్యూ కంప్లీట్ గా నేను చూస్తాను. ఇప్పుడు చూస్తున్న సందర్భంలోనే నేను మాట మాట్లాడగలుగుతున్నాను. ఆయన చెప్తున్న అర్థం పరమార్థం. ఆయన ఇంట్రెస్టింగ్ గా మనోజ్, ఆయన భారత్ లో పాకిస్తాన్ హై కమిషనర్ గా పనిచేస్తున్న సందర్భాన్ని గురించి కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. సో ఇదే కనుక జరిగితే, ఇదే కనుక ఆయన మాట్లాడినట్టుగా జరిగితే ఆ పర్యవసనాలు కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆయన ఏమంటున్నాడంటే కనుక సింధు నది మీద ఉన్న డ్యామ్ ని పడగొడతాం, ఎందుకంటే మాకు నీళ్లు రాకపోతే ఇంకేమవుతుంది, రక్తాన్ని పాలించాల్సింది కదని సమర్థిస్తున్నాడు. బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలకు మనోజ్. రైట్ సెషన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద ఒకసారి నేను అసలు ఏం జరగబోతోంది, ఈ పిచ్చుకుగా మాట్లాడిన మాటలకు అర్థాన్ని మీకు చెప్పి ప్రయత్నం చేస్తాను. గతంలో మీరు గుర్తుంటే కనుక పుల్వామా అటాక్ తర్వాత బాలాకోట్ పైన సర్జికల్ స్ట్రైక్స్ తో భారత్ ఏకంగా పాకిస్తాన్ కి ఒక రకంగా ముచ్చమటలు పట్టించింది. ముచ్చమటలే కాదు కానీ చెప్పాలంటే లాగులు తడిపించేసింది అనేది మీకు అందరికి తెలిసిందే. దానికి సమయం 10-12 రోజులు సమయం పట్టింది. ఇప్పుడు కూడా సేమ్ మోదీ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు కాబట్టి 10-12 రోజుల సమయం పట్టే అవకాశం, అంటే మే 1st వీక్ లో ముహూర్తం ఫిక్స్ అయింది, భారత్ దాడి చేసే అవకాశం ఉంది అనేది అబ్దుల్ బాసిత్ అనేటువంటి హై కమిషనర్, పాక్ హై కమిషనర్ మాట్లాడుతున్నారు. ఒకసారి మీకు ఇక్కడ విజువల్ లో చూపిస్తే కనుక, అంతకంటే ముందు ఒకసారి మీకు మ్యాప్ చూపిస్తాను. మ్యాప్ లో ఏం జరిగింది, ఎల్ఓసి ఏ రకంగా ఉంది, మన బౌండరీ షేరింగ్ ఏ రకంగా ఉంది, పాకిస్తాన్ ఏ రకంగా టాకిల్ చేసే అవకాశం ఉంది అనేది మీకు చూపిస్తాను. ఒకసారి ఫైనల్ గా ఇక్కడ మ్యాప్ చూస్తే కనుక ఇది పిఓకే, మీ అందరికి తెలిసిందే, ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ పిఓకే. ఇక్కడ ఎక్కువగా పారామిలిటరీ మోహరించి ఉంది. ఇక్కడ ఇదంతా కూడా పాకిస్తాన్ తో బౌండరీ షేరింగ్, అహ్మదాబాద్ ఇదంతా కూడా బౌండరీ షేరింగ్ గా ఉంది. సో ఈ బౌండరీ షేరింగ్ లో అత్యధికంగా ఒకవేళ సీవేస్ ద్వారా వస్తే కరాచీలో బ్లాక్ చేయవచ్చు, ఎయిర్వేస్ ద్వారా వచ్చినా కూడా అన్ని రకాలుగా టాకిల్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి అక్కడ డ్యామ్ ని పేల్ చేస్తామని చెప్తున్నారో అది బహుశా ఈ లైన్ లో ఉండే అవకాశం ఉంది. సో ఈ దగ్గర శ్రీనగర్ దగ్గర ఉండే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే తమకు అడ్డుగా వచ్చినటువంటి వాటిని లేపేస్తామని ఈ పిచ్చుకుగా మాట్లాడుతుంటే ఒకసారి వారి విన్యాసాలు చూద్దాం మనం. ఎంతలా సిద్ధమవుతోంది పాకిస్తాన్, భారత్ ఏ రకంగా సంసిద్ధంగా ఉందని ఒకసారి ఇక్కడ చూడండి. ఇది పాకిస్తాన్ కి సంబంధించింది, పాకిస్తాన్ విన్యాసాలు చేస్తోంది. ఇవన్నీ కూడా కేవలం మేకపోతు గాంభీరాలే తప్ప ఏ మాత్రం కూడా సరితూగదు. ఇందాక మీరు మ్యాప్ లో చూసారు కదా, పాకిస్తాన్ ఎంత, పాకిస్తాన్ లెక్కెంత. ఇది భారతీయుడిగా చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాడు. మన దయాదాక్షిణతో భిక్షేస్తగాన్ని బతికినటువంటి పాకిస్తాన్ భారత్ ఎదుర్కోగలుగుతుందా? ఇది పాకిస్తాన్ విన్యాసాలు చూడండి. ఏ మాత్రం కూడా ఇవన్నీ కేవలం కవ్వింపు చర్యలు, ఏదో మేకపోతు గాంభీర్యం తప్ప ఏ మాత్రం కూడా సరిదూకదు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, పుల్వామా అటాక్ తర్వాత బాలాకోట్ దగ్గర ఎప్పుడైతే సర్జికల్ స్ట్రైక్ భారత్ తెరలేపిందో అప్పుడు పెద్ద ఎత్తున ఇటు పాకిస్తాన్ సంబంధించిన జనరల్స్ కానివ్వండి, ఆర్మీ శాఖ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా చాలా గుహలకు వెళ్ళి దాక్కున్నారు. కనీసం బయటకు కూడా రాలేదు కదా, వాళ్ళు కనీసం వాళ్ళ మొహం కూడా చూపించలేదు. ఇప్పుడు కూడా పాక్ ఆర్మీ చీఫ్ సంబంధించినటువంటి కుటుంబాన్ని మొత్తాన్ని కూడా విదేశాలకు పంపించాడు. వీళ్ళ మనపై దాడి చేసేది వెంట్రుకు కూడా పీకెళ్ళడం అనేది భారత పౌరుడిగా, భారతీయుడిగా మనం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. ఇక భారతీయ విషయానికి వస్తే, భారత్ చూడండి ఆర్మీ, ఐఎన్ఎస్ ఇంకా చాలా ఉన్నాయి. చెప్పుకుంటే ఏ మాత్రం కూడా కనీసం అటు పాకిస్తాన్ కి, ఇండియన్ ఆర్మీకి ఏ మాత్రం కూడా కనీసం సరితూగలేము. మనల్ని ఏదైనా జరిగితే ఇండియన్ ఆర్మీ ఇక్కడ ఛాతీ విరిచి వెన్ను విరిచి నిలబడి ఎస్ రా చూసుకుందాం ఆ రకంగా ఉంటుంది. కానీ పాకిస్తాన్ జుజుబి నిజంగానే ఒక పిల్లి లోపలేసి రూమ్లో వేసి బంధించి దానిపై దాడి చేసి ఏ రకంగా అయితే అరుస్తూ బెదిరిస్తుందో అటువంటి బెదిరింపులు తప్ప ఏ మాత్రం కూడా పాకిస్తాన్తో ఒరిగేదేం లేదు. ఒకసారి ఈ పాకిస్తాన్ పిచ్చి కుక్క చాలా క్లియర్గా మేము ఇండస్ వాటర్ ట్రీటీ బ్రేక్ తర్వాత ఆ డ్యామ్లను లేపేస్తామంటూ మాట్లాడుతోంది. మరోవైపుగా మోదీ ఇంతటి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారంటే తప్పకుండా మే 1st వీక్ లో ఒక బిగ్గెస్ట్ వార్ తెరలేకపోతుంది ఇండియా అని మాట్లాడుతుంది. ఒకసారి ఆ పిచ్చుకు ఏం మాట్లాడిందో చూద్దాం. Ladies and gentlemen, I must also mention here that water is a vital national interest of Pakistan, our lifeline, and for our 240 million people, let there be no doubt at all. Its availability would be safeguarded at all cost and under all circumstances, inshallah.